ఇలా చూడు, ఒక రాజకీయ నాయకుడు ఎవరెవరికి భయపడతాడో తెలుసా? వాళ్ళెవరంటే వాట్సప్, ఫేస్బుక్, ప్రెస్, జనం. మామగారు దింతడిగతాం, వాళ్ళు వీళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ. నీకు కూడా భయంగా ఉందా? తిరువనంతపురంలో నువ్వు దెబ్బలు తిన్నావని నాన్న నా దగ్గర చెప్తూ ఉంటారు. ఇప్పుడు గాంధీ జయంతి, ఆయన ఎప్పుడో ఇది చెప్పి నవ్వుతూ ఉంటారు. ఇదంతా సోషల్ మీడియా ట్రికే కదా బంగారం. పార్టీలో పనిచేయడం అనేది రౌడీజం అనుకునే మీ నాన్నకి పార్టీలో ఉన్న న్యూ జనరేషన్ ట్రిక్ ఏంటో తెలుసా తెలీదా? నేర్చుకోమని చెప్పలేదు కదా, మీ అక్కని చూసి నేర్చుకోండి. ఓ సునంద. కేపీ, గొడవ పడకండి. నేను ఇంకొక విషయం చెప్పడానికే వచ్చాను. ఆ పంచాయతీ సెక్రటరీని పెళ్లి చేసుకోమని నాన్న చెప్తున్నారు. నాన్నంటే ఏదైనా చేయొచ్చా? ఆ మనిషి వాట్సాప్ ఉందా, మెసెంజర్ ఉందని తిరుగుతూనే ఉన్నాడు. నువ్వేం దిగులు పడకు, తన సంగతి నేను చూసుకుంటాను. ఈ లీడర్ కేపీ పంచాయతీ మెంబర్ అయితే ఆ స్పాట్ లోనే పెళ్లి. ఇది రాజకీయ నాయకుడి మాట కాదు, లవర్ యొక్క మాట. ఇప్పుడే మాట మార్చేసావు. పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వగానే మనం పెళ్లి చేస్తున్నామని చెప్పా, ఇప్పుడు మెంబర్ అయ్యిందా? ఇలా చూడు నా బంగారు తల్లి, భారతదేశంలో ఉన్న రాజకీయ మార్పులు పెద్దవాళ్ళు మార్చుకున్నట్టే మనము మార్చుకోవాలి. అప్పుడే ఎదగలం. నువ్వు బాగా ఎదిగిపోయావులే. గిల్లకు నొప్పి పెడుతుంది. అరే నాన్న, నాన్నెందుకు ఈ దారిలో? అమ్మో, నువ్వెందుకు ఎక్కడ నిలబడ్డావు? త్వరగా ఇంటికి వెళ్ళిపోవే. మన దేశ ప్రజలు కళ్ళు తెరవడానికి కేరళ యాత్ర. అన్న ఓ చిన్న లిఫ్ట్ ఇస్తారా? అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. లిఫ్ట్ ఇందులోనా? నేనెక్కే ఒక వారం అయింది. అక్కడ ఆపుకో, నేరుగా వెళ్తానే ఉండు. రండి తిన్నగా వెళ్ళండి. అలా వెళ్తూ ఉండండి, ఎవరు ఆగద్దు. తిన్నగా వెళ్తూ ఉండండి. ఒక ఇంట్లో షర్బత్ ఇస్తున్నారు, తాగెళ్ళండి. బాగున్నారు సార్? ఇక్కడంతా నేను చూసుకున్నాను.